హర్షిత్ రెడ్డి ఇట్టు కొట్టాడా? వెల్కమ్ టు దివానా రివ్యూ. హర్షిత్ రెడ్డి స్నేహ మణిమేఘాలై ఇంపార్టెంట్ రోల్స్ లో యాక్ట్ చేశారు. పాజిటివ్స్ కి వస్తే మూవీ స్టార్టింగ్ నుంచే స్టోరీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. అమ్మతో తిట్లు తినడం ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి కామన్ అని మూవీ స్టార్టింగ్ లోనే చూపించారు. ఈ మూవీ స్టార్టింగ్ లో హీరోకి అమ్మాయిల మీద అబ్సెషన్ ఉందని మూవీ స్టార్టింగ్ లోనే చూపించారు. ఈ మూవీలో ఫ్రెండ్షిప్ గురించి కూడా బాగా చూపించారనిపించింది నాకైతే. ఈ మూవీ చూసాక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం అయితే పెరుగుతుంది. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఈ మూవీలో కామెడీ కూడా ఉంది. ఈ మూవీలో తెల్లపోరి అనే సాంగ్ అయితే నాకు నచ్చింది, బాగుంది. ఈ మూవీ చూసాక రియల్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటో ఇప్పటి జనరేషన్ కి ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ అయితే బాగుంది. హీరోకి హీరోయిన్ మీద పిచ్చి ప్రేమ ఉంటుంది. ఈ మూవీలో వేణు అన్న క్యారెక్టర్ ఎడ్యుకేషన్ గురించి చాలా బాగా చెప్పాడనిపించింది నాకైతే. మూవీలో ఒక ట్రైనింగ్ సాంగ్ ఉంది, అదైతే బాగుంది, నాకైతే నచ్చింది. ఈ మూవీలో హీరో ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది. ఈ మూవీ సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ గా అనిపిస్తుంది. ఈ మూవీ సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ ఉంటది. ఆ ఫైట్ లో లవ్ ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీ లాస్ట్ లో హీరో హీరోయిన్ కన్వర్జేషన్ ఉంటుంది, చాలా బాగా నచ్చుతుంది అందరికి. ఈ మూవీలో ట్విస్ట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్. నెగటివ్స్ కి వస్తే హీరోయిన్ కి కొంచెం బ్యాక్ స్టోరీ పెడితే బాగుండేది అనిపించింది. హీరో చిన్నప్పుడు స్టోరీ చూపిస్తే బాగుండేది అనిపించింది. ఈ నెగటివ్స్ తప్ప నాకు ఇంకేం లేవు. అందరూ ఫ్యామిలీతో చూడొచ్చు. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా లవ్ మూవీస్ ని ఇష్టపడే వారికి ఈ మూవీని ఖచ్చితంగా రికమెండ్ చేయండి. ఇక నా ఒపీనియన్ కి వస్తే హర్షిత్ రెడ్డి అయితే హిట్ కొట్టాడు. మూవీ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. ఈ మూవీలో మీరు ఒక్కసారైనా హీరో క్యారెక్టర్ కి రిలేట్ అయి ఉంటారు. డైరెక్టర్ గారు స్టోరీని బాగా రాసుకున్నారనిపించింది. ఇక మన రేటింగ్ కి వస్తే నేనైతే ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.9. మీరు ఈ మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో డిస్క్రిప్షన్ లో పోల్ లింక్ ఇస్తాను, ఓట్ వేయండి.